హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన ఉషారాణి గారు ఏలూరు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ ఎన్లైట్మెంట్ అంటే ఏమిటి అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి పూజ్య గురుదేవులు శాకాహార జగత్, జ్ఞాన జగత్, అహింసా జగత్, పిరమిడ్ జగత్ నిర్మాత, సత్యయుగ స్వర్ణయుగ నిర్మాణ సంకల్పవేత్త డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకు, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకు నా అనంతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ జూమ్లో ఉన్న నా సదాత్మ మిత్రులందరికీ, అలాగే మా ఏలూరులో ఉన్న మా ఉన్నత సదాత్మ రాధమ్మకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉన్నత సదాత్మ అని రాధమ్మని ఎందుకంటున్నాను అని అంటే, నేను చెప్పబోయే టాపిక్ లో చాలా ఎక్కువ ఎన్లైటన్మెంట్ అంటే మాస్టర్స్, పరిపూర్ణ ఇది మానసిక సరస్వతి వికాసం దేవి పొందిన వ్యక్తి అని ప్రాంగణం, నాకు అనిపిస్తారు. అది నా అభిప్రాయం పార్వతీదేవి కాబట్టి పిరమిడ్ మాస్టర్స్. ఆవిడ ఇక్కడ ఉన్నత కూడా ధ్యానం సదాత్మతో చేసుకోవచ్చు మాస్టర్స్. ఇంకా అభివర్ణించాను. అలాగే ఇంకా ఈ జూమ్ లో ఉన్న మిత్రులందరూ కూడా సదాత్ములే. ఎందుకంటే మనందరం కూడా సదాత్ములం కాబట్టే ఈ మార్గంలోకి రాగలిగాము. అంతేకాకుండా ఈ టైంకి 11 గంటలకి అన్ని పనులు చక్కబెట్టుకుని చక్కగా ఈ జూమ్కి వచ్చి ఇది ఇంట్రెస్ట్ గా ఆసక్తికరంగా వినాలి అని వచ్చారంటే తప్పకుండా అందరూ సదాత్ములే అయి ఉంటారు. అందుకని అందరినీ సదాత్ముల కిందే అభివర్ణించాను. ఇంకా ముందుగా నా పరిచయం చేసుకుంటాను. నా పేరు ఉషారాణి. మా వారి పేరు నాగార్జున కుమారి. నేను వృత్తిరీత్యా టీచర్ని. హై స్కూల్లో టీచర్గా చేసి రిటైర్ అయ్యాను. మా వారు బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. మాకు 2 అమ్మాయి అబ్బాయి. లేట్గా పుట్టడం వల్ల ఇంకా మ్యారేజెస్ అవ్వలేదు. పాప యూకేలో జాబ్ చేస్తుంది, బాబు ఇక్కడే ఉన్నాడు. తను కూడా యూకే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా నేను 2020 జనవరిలో ఈ ధ్యాన మార్గానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు మొదట్లో మాది శాకాహార ఫ్యామిలీ కాదు. కొద్దిగా ఏంటి ఇలా చెప్తున్నారు వీళ్ళు అని ఇబ్బంది పడ్డాము. మానేయాలా, సరేలే అంతగా మానేయమంటేనే అప్పుడే అసలు ధ్యానం మానేద్దామని అనుకున్నాము. ఆ తర్వాత అర్థమయ్యి అందరం శాకాహారులుగా మారాము. మా ఫ్యామిలీ మొత్తం శాకాహార ఫ్యామిలీనే. ఇప్పుడు అందరూ అయితే మెడిటేషన్ తక్కువే చేస్తారు, కానీ నేను మాత్రం చేస్తాను. మిగతా వాళ్ళు ఖాళీ లేక ఇంకోటి వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి చేయలేము అంటారు. సరే, అది ఉన్న పనులే ఉంటాయి, ఎంతో కొంత చేసుకోవాలి కదా అంటా. నేను అది వాళ్ళ ఆత్మస్థితి చెప్పడం వరకే మన బాధ్యత. ఇంకా మాకు ఇక్కడ నేను అయితే ఏమనుకుంటానంటే ఎక్కువగా రాధ గారిని ఫాలో అవుతుంటాను. రాధా జోస్సుల మేడం మీ అందరికీ పరిచయమే ఉండుంటారు. ఆవిడని ఎక్కువ ఫాలో అవుతాను. అలాంటి ఒక ఎన్లైటన్ చెందిన మాస్టర్ మా ఏలూరులో ఉండడం అన్నది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. అది మా గురించి క్లుప్తంగా. ఇంకా ఈరోజు మన టాపిక్ నేను ఇంతవరకు బయట జూముల్లో ఎక్కడ చెప్పలేదు. మామూలుగా మా రాధమ్మ గారి జూమ్ లోనే చెప్పడం జరిగింది. అది రాధమ్మ గారు 2 years నుంచి చెప్పండి మీరు చెప్పగలరు అంటే, నేను పిల్లలకు చెప్పింది వేరు పాఠాలు, ఇది పెద్దవాళ్ళకి చెప్పడం కదా అని సందేహించాను. కానీ రాధమ్మ గారి ప్రోత్సాహంతో జీవాత్మ ప్రపంచ నియమాలు ఒక 40 days పట్టింది, చెప్పగలిగాను. తర్వాత మొన్న మహావతరణ ఒక 30 days పట్టింది, ఆ బుక్ కూడా చెప్పగలిగాను. అప్పుడు మేడం అన్నారు, మీరు మా ఒక్క జూమ్ లోనే కాదు మిగతా జూముల్లో కూడా చెప్పాలి, ఎవరన్నా అడిగితే మీ పేరు చెప్తాను నేను అని. ఆ రకంగా మొట్టమొదటిసారిగా మీ జూమ్లోకి రావడం జరిగింది. కాబట్టి అందరికీ ఈ అవకాశం ఇచ్చిన సరితా మేడం గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఇంకా ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎన్లైటన్మెంట్. అసలు ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? ఎన్లైటన్మెంట్ అంటే ఒక వ్యక్తికి, అంటే ఒక మనిషి మన జీవితంలో ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాలలో కూడా
పరిణితి చెంది అతని ప్రవర్తన ఆ విధంగా ఉంటే ఎన్‌లైట్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే పరిపూర్ణ మానసిక వికాసం పొందిన వ్యక్తి అని చెప్పుకోవచ్చనమాట. అని మనం వింటూ ఉంటాము. దానికి చాలా స్టేట్‌మెంట్‌లుంటాయి. ఏంటంటే, ఒక దివ్య జీవన విధానం అని చెప్పి, అలాగే పరిణితి చెందిన మానవ విధానం అని, ఒక విస్తృతమైన మనోదృక్తాలున్న మనిషి వ్యవహార తీరని, ఇట్లా అనేక రకాలైన నిర్వచనాలు ఈ ఎన్‌లైటన్‌మెంట్ అని అన్నదానికి ఇచ్చుకోవచ్చు. అన్నిటికన్నా ముందేంటంటే, మనకున్న మన జీవితంలో అనేక కోణాలుంటాయి. ప్రాపంచికం గాని, ఆధ్యాత్మికం గాని, సామాజికం గాని, ఇట్లా అనేక కోణాలుంటాయి. అన్ని కోణాల్లోనూ కూడా చాలా పరిణితిగా ఒక వ్యక్తి ప్రవర్తించారు అంటే, అతన్ని ఎన్‌లైట్‌మెంట్ చెందిన వ్యక్తిగా, అంటే పరిపూర్ణ మానసిక వికాసం చెందిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చనమాట. మనం జనరల్‌గా ఏంటంటే, ఈ జీవితంలో పుడతాం, పెరుగుతాం, పెద్దోళ్ళమవుతాం, చదువుకుంటాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, పిల్లల్ని కంటాం. మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇదొక రొటీన్ లైఫ్ అనమాట. ఇంక తర్వాత ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటాము. ఇక దానికేమి పెద్ద తేడా ఉండదు. కానీ ఏంటి ఇదే నా జీవితం అంటే అని విశ్లేషించడానికి ప్రయత్నించుకోవడం, అట్లాగే మనం ఏం చెయ్యాలి? ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? ఆ! ఇట్లాంటియన్నీ ఆలోచించడం. అసలు మనం ఎందుకోసం వచ్చాము? ఏంటి? ఈ జీవితానికి అర్థం ఇదేనా? పుట్టడం, చావడం, పెద్దవ్వడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, మళ్ళీ పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, మళ్ళీ ఇదేనా జీవితం అని కాకుండా, ఒక విశ్లేషణ చేసుకుని, నేను ఏ విధంగా జీవించాలి? అసలు నా జీవిత ధ్యేయం ఏంటి? ఎందుకు వచ్చాను నేను? ఇట్లాంటియన్నీ ఆలోచించి అవి తెలుసుకోవడానికి ప్రయత్నించడం ఒక రకమైన ఎన్‌లైటన్‌మెంట్ అన్నమాట. అంటే మనం మానసిక వికాసానికి మనం ప్రయత్నించడాన్ని కూడా ఎన్‌లైట్‌మెంట్ కోసం ప్రయత్నించడం అని మనం చెప్పుకోవచ్చనమాట. ఈ ఇందులో ఈ ఎన్‌లైటన్‌మెంట్ అన్న దానిలో లైట్ అన్న పదం చాలా ముఖ్యమైనది. లైట్ అంటే ప్రకాశం గదా! ఆ ప్రకాశం లేకపోతే ఏముంటది? అంతా చీకటే. కాబట్టి ప్రకాశం ఎలా వస్తది మన జీవితంలోకి? ఆ ప్రకాశం అన్నది ఎలా తెచ్చుకోవాలి మనం? ఏ రకంగా మనం ప్రవర్తిస్తే ఆ ప్రకాశం అన్నది మన జీవితంలో ఉంటది. మనకి మనం ఉపయోగపడకుండా పడడమే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఎంతో కొంత మనం ఉపయోగపడడానికి ఏం చేస్తే మనం చెయ్యగలము అని ఒక విశ్లేషణ మొదలుబెడితే అది ఎన్‌లైటన్‌మెంట్ అనమాట. అట్లా కాకుండా ఏమీ అక్కర్లేదులే, నాకంతా బానే ఉంది, నేనంతా బానే ఉన్నాను, నా కుటుంబం బావుంది, నాకంతా బావుంది అనుకుని ఇంకేమి నాకక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఇంకా ఆ వెలుగన్నది వాళ్ళకి ఉండదనమాట. వాళ్ళకి ఆ చీకటి ప్రపంచంలోనే వాళ్ళుండిపోతారు. కాకపోతే అది చీకటి ప్రపంచం, అది చీకటి జీవితం అన్నది వాళ్ళకి అర్థం కాదనమాట. అంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఏ రకంగాను వాళ్ళ జీవితాన్ని విశ్లేషణ చేసుకోలేదు. కేవలం ప్రాపంచిక సుఖాల వరకే పరిమితమైపోయారు. ఇంకా వాళ్ళు పునరభిచరణం, పునరుత్మరణం ఎవరమైనా అంతే. చాలా జన్మలు తీసుకుంటేనే కానీ, ఈ జీవితానికి ఒక ముక్తి అన్నది రాదు. అంటే ఇంకా మనక కాస్తో కూస్తో ఈ మానసిక వికాసానికి ప్రయత్నించే వాళ్ళకన్నా అసలు ప్రయత్నించని వాళ్ళు ఇంకా ఎక్కువ జన్మలు తీసుకోవాల్సుంటదనమాట. అట్లా ఈ ఎన్‌లైటన్‌మెంట్ అన్న లక్షణాలు చాలా ఉంటాయన్నమాట. అవన్నీ ఈరోజు మనం చెప్పుకుందాం. నాకే అంతా తెలుసు, ఇంకెవరికి ఏం చెప్పినా నాకక్కర్లేదు, నాకు తెలియందేమీ లేదు అనుకున్న వాళ్ళు ప మానసిక వికాసం లేని వాళ్ళ కిందే, ఎన్‌లైటన్‌మెంట్ లేని వాళ్ళ కిందే చెప్పుకోవచ్చన్నమాట. కాకపోతే నాకు కొంత తెలుసు, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. లేతే నాకు తెలుసు, పక్కవాడికి కూడా చాలా తెలుసు అని అనుకోవడం ఒక రకమైన పరిపూర్ణ మానసిక వికాసం మనలో ఉన్నట్లుగానే అనుకోవాలన్నమాట. ఇంకా అంతే కాకుండా అసల ఈ జ్ఞానం అనేది అనంతం. ఈ జ్ఞానానికి ఒక చివరనేదేం లేదు. మొదలు, చివర ఎంత నేర్చుకున్నా ఇంకా అది
కొండంత తరగకుండా ఉంటానే ఉంటది. మనకి తెలిసింది కేవలం ఆవగింజలో 60 ఎంతో మాత్రమే. లేదా సముద్రంలో ఒక చిన్న నీటి బొట్టు మాత్రమే అనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఎన్‌లైటన్‌మెంట్ మాస్టర్ అని చెప్పి చెప్పుకోవాలనమాట. అంతేగాని ఇంకా తెలుసుకోవడానికి ఏం లేదు. నాకంతా తెలుసు. నేనొక పరిధి వరకు తెలిసేసుకున్నాను. నాకు చాలా జ్ఞానం సంపాదించేశాను. నేను ఎన్నో గ్రంథాలు చదివాను. లేకపోతే ఎన్నో దేవాలయాలు దర్శించాను. ఎన్నో పూజలు చేశాను అని ఒక పరిధి పెట్టేసుకుని, ఇంకా అక్కడికి నాకు చాలా వచ్చేసింది. ఇంక నాకేమి అక్కర్లేదు అనుకుంటే అది ఎన్‌లైట్‌మెంటు అవ్వదు అని అనమాట. అంతే కాకుండా ఇంక కొందరేమంటారంటే, "ఆ! ఏముందే ఎంత చేసినా చివరికి ఈ జీవాత్మ ఎళ్లి ఆ పరమాత్మలోనే ఐక్యమైపోవాలి కదా!" చాలామంది ఇదే మాట చెప్తా ఉంటారనమాట. ఇదంతా మాకు ఖచ్చితంగా తెలుసు అని జెప్పేసి వాళ్ళు మాట్లాడేస్తుంటారనమాట. మరి అట్లా కాకుండా ఇంకా చాలా ఉంది తెలుసుకోవాల్సింది మనం. అసలెట్లా కలవాలి? నిజమే జీవాత్మ ఎళ్లి పరమాత్మలో కలవాల్సిందే. అదే కరెక్టే. కానీ ఆ కలవడానికి మార్గాలేంటి? ఎలా కలుస్తాము? ఈటన్వేషణ, ఇటు విశ్లేషణ లేకుండా అదే కదా అని చెప్పి చాలా నిర్లిప్తంగా మాట్లాడేస్తా ఉంటారనమాట. అది ఎన్‌లైటన్‌మెంటు కాదు. నేను విన్నాను. అలానే విన్నాను. కానీ దానికోసం నేను ప్రయత్నం చేసి నేను ఆ దారులు వెతుక్కోవాలి అని చెప్పేసేసి ప్రయత్నించడమే నిజమైన ఎన్‌లైటన్‌మెంటు అన్నమాట. అంతే కాకుండా కారణాలు లేకుండా, కారణాలు వెతకకుండా ఏమీను ఎవరో ఏదో చెప్పారు. ఇంక అదే కరెక్టు. నేను విన్నాను కాబట్టి ఇంకిదే కరెక్టు అని జెప్పేసి అలాగే ఉండిపోవడం కూడా ఎన్‌లైటన్‌మెంటు కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ ఎన్‌లైట్‌మెంట్ అనేది అనేక రకాల రీతుల్లో ఉంటది అని చెప్పి చెప్తున్నారు. ఏమీ లేదు. మన ఎన్‌లైటన్‌మెంట్ అంటే మన పూర్ణ స్వరూపాన్ని తెలుసుకోవడం, మన పరిపూర్ణ మానసిక వికాసాన్ని పొందడానికి చేసే ప్రయత్నమే ఎన్‌లైటన్‌మెంట్ అన్నమాట. ఆ చేసే కృషే ఎన్‌లైట్‌మెంట్‌లో ఒక భాగం అన్నమాట. నేను ఈ శరీరాన్ని మాత్రమే ఇలా పుడతా, చస్తా ఉంటాను అని అనుకుంటే అది ఎన్‌లైట్‌మెంట్ అవ్వదన్నమాట. అది ఈ సృష్టి అంతా నేనే, ఈ సృష్టిలో నేనే ఉన్నాను. అందరి ఆత్మల్లోనూ ఒకటే. నా ఆత్మ ఒకటే, ఎదుటాళ్ళ ఆత్మ ఒకటే, ప్రతి జీవిలో ఉన్న ఆత్మ ఒకటే అనుకున్నప్పుడు అది ఎన్‌లైటన్‌మెంట్ స్థితి అవుతది. కానీ ఆ స్థితి రావడానికి చాలా కష్టపడాలి. చాలా సాధన చెయ్యాలి. చాలా విశాల మనోదృక్పథం ఉండాలి. అప్పుడే మనం ఆ స్థితికి చేరగలం అన్నమాట. అది అంత తేలికైన పని కాదు. కానీ ప్రయత్నం మాత్రం చెయ్యాలి. చాలా జన్మలో తీసుకుంటాం. అనేక జన్మలో ఒక్కొక్క చక్రంలోన అనేక జన్మలు తీసుకుంటేనే గాని మనం ఈ స్థితికి రాము అన్నది ఇక్కడున్న మాస్టర్స్ అందరూ వినే ఉంటారు. కాబట్టి కనీసం ఆ ప్రయత్నం మనం చేయడం మొదలుపెట్టాలి. ఏం అక్కర్లేదులే, ఏం చేసినా ఇంతేలే అని ఒక నిర్లిప్తంగా, నిర్వికారంగా మాత్రం ఉండకూడదనమాట. ఇలాంటి ఎన్‌లైటన్‌మెంట్ రావడం అనేది చాలా కష్టమైన పనే కానీ, అసాధ్యం అయితే కాదు అనమాట. అంతే కాకుండా ఎన్‌లైటన్‌మెంట్ అంటే ప్రతి ప్రాణి పట్ల మైత్రీ భావం కలిగుండాలి. సర్వ ప్రాణికోటి పట్ల సహృదయతా భావం ఉండాలి. అంతేగాని నేను కొందరినే ప్రేమించగలను, కొందరినే ఇష్టపడగలను అని అనుకుంటే అది ఎన్‌లైటన్‌మెంటు కాదనమాట. ఎందుకు మన కుటుంబ సభ్యుల్లోనే కొందరంటే చాలా ఇష్టంగా ఉంటాం మనం. అంటే అది వాళ్ళ ప్రవర్తన వల్ల కావచ్చు, ఇంకొక కారణాలు వేరే ఉండొచ్చు. ఏమున్నప్పటికీ కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, ఈ ఎన్‌లైటన్‌మెంట్ అవ్వాలి అనంటే, మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, వాళ్ళలో ఉన్న లోపాలను కూడా అంగీకరించి అందరినీ ఒకే రకంగా ప్రేమించగలగాలి. మన చుట్టూ ఉన్న స సమాజంలో వ్యక్తుల్ని కానీ, మన కుటుంబ సభ్యుల్ని కానీ ఎవరినైనా. అంతే కాకుండా ఇతర ప్రాణకోటిని కూడా సమానంగా మనం ప్రేమించగలగడమే సరైన ఎన్‌లైటన్‌మెంట్ అన్నమాట. అంటే ప్రతి వాళ్ళకి
వాళ్ళ స్వతంత్రం వాళ్ళకుంటది. వాళ్ళ భావాలు వాళ్ళకుంటాయని, వాళ్ళ భావాల్ని గౌరవించి, వాళ్ళని ప్రేమించి, వాళ్ళ మీద వాళ్ళతో మైత్రీ భావాన్ని కలిగి ఉండడమే ఎన్‌లైటన్‌మెంట్ అని చెప్తున్నారనమాట. అంతేగాని మన భారతీయులే గొప్పవాళ్ళు, పక్క దేశం వాళ్ళు మంచివాళ్ళు కాదు, లేకపోతే పక్క రాష్ట్రం వాళ్ళు మంచివాళ్ళు కాదు, లేకపోతే పక్క వేరే కులం వాళ్ళు మంచివాళ్ళు. ఇట్లాంటి భావాలు ఉండకూడదు. అలా ఉంటే అది అనిపించుకోదు. అంటే మన మనసు పరిపూర్ణ మానసిక వికాసానికి చెప్పడానికి ఆ మార్గంలో కూడా మనం లేము అని చెప్పి చెప్తున్నాను. ఇంకా ఇలా చాలా చెప్పారు. నేను బ్రాహ్మణుని, మిగతా వాళ్ళంతా వేరే రకంగా ఉంటారు. వాళ్ళు శాకాహారులు కాదు. ఇట్లాంటియన్నీ కూడా అనుకోకూడదు. మన ఆత్మస్థితి ఇది. వాళ్ళ ఆత్మస్థితి అదే అని చెప్పి అంగీకరించి వాళ్ళ ఆత్మస్థితిలోనే వాళ్ళని మనం అని చెప్పి చెప్తున్నాను. అంతేకాకుండా చాలా మంది మానవులు మనకన్నా చెందిన స్థితిలో వాళ్ళని పట్టించుకోరనమాట. ఏముంది తక్కువ తెలుసు, వాడికి ఏం తెలియదు లేకపోతే ఇట్లా అని చెప్పి వదిలేస్తారు. అంతేకాకుండా మనకన్నా సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడినట్టుగా మన కన్నా జూనియర్స్ దగ్గర నేర్చుకోవడానికి మనం ఉన్నారు, మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నారు, ఇట్లా అనుకుంటూ వాళ్ళని పెద్దగా లెక్క చేయమన్నమాట. అంతేకాకుండా మనం వాళ్ళ నుంచి నేర్చుకునేది ఏముంటదిలే అనుకుంటాం. కానీ ఎవరి జ్ఞానం వాళ్ళదే. వాళ్ళ దగ్గర గొప్ప జ్ఞానం ఉండే ఉండొచ్చు. అందుకనే మన గురుదేవులు ప్రతి వాళ్ళ దగ్గర నేర్చుకోమని చెప్పి మన పత్రిజీ గురుదేవులు చెప్పారనమాట. అట్లా మనకన్నా తక్కువ పరిణితం ఉన్న వాళ్ళని పక్కన పెట్టేయడం, వాళ్ళని గౌరవించకపోవడం, వాళ్ళ అభిప్రాయాలకు విలువనివ్వకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఎన్లైట్మెంట్ చెప్పి చెప్తున్నారనమాట. అందరి పట్ల కూడా కరుణ కలిగి ఉండడమే నిజమైన ఎన్లైట్మెంట్. అది వాళ్ళు ఎట్లాంటి స్థితిలో అన్నా ఉండనివ్వండి, అందరి అన్ని జీవుల పట్ల కరుణ కలిగి ఉండడమే నిజమైన ఎన్లైటన్మెంట్ అన్నమాట. అంతేగాని నీ చావు నువ్వే చావు, నాకు సంబంధం లేదు, నన్ను ముట్టుకోకు అని చెప్పి వేరుగా ఉండడానికి ప్రయత్నిస్తే అది ఎన్లైటన్మెంట్ కాదనమాట. మనకి ఏమైనా సహాయం చేయగల స్థితిలో మనం ఉన్నప్పుడు, పక్కన సహాయం అవసరమైనప్పుడు తప్పనిసరిగా ఆ సహాయం అంతేగాని నాకేం అవసరం నేను చేస్తాను అని అనుకోకూడదు. భగవంతుడు మనకి చేసే అవకాశాన్ని కల్పించు, అక్కడ కూడా మళ్ళీ నేను చేస్తున్నాను, నేను వాళ్ళకి సహాయం ఉండకూడదన్నమాట. కేవలం మనకి ఆ అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పించాడు అన్న భావనతోనే వాళ్ళకి సహాయం చేయడం నిజమైన అని అనిపించుకుంటుంది అనమాట. నిరంతరం మన పక్క వాళ్ళకి మనకి చేతనైన సహాయం చేస్తూ వాళ్ళకి చెయ్యెత్తినివ్వడమైన ఎన్లైటన్మెంట్ అన్నమాట. అంతేకాని నీ కర్మకి నువ్వే బాధ్యుడు, నువ్వు చేసుకునే కర్మలను అని చెప్పేసి వదిలేటు ఎన్లైట్మెంట్ అని అందరితోటి చక్కగా కరుణగా ప్రేమగా ఎవరైతే ఉంటారో వాళ్ళే మంచి పరిపూర్ణ మానసిక వికాసాన్ని పొందిన వాళ్ళు అవుతారు అని చెప్పి చెప్పాలి. అంతేకాకుండా అసలు ప్రపంచంలో తప్పులు చేయని వాళ్ళంటూ తప్పులు చేస్తాము, అందరి దగ్గర తప్పులు ఉంటాయి. కానీ ఆ తప్పుల్ని తెలుసుకున్న వాళ్ళే సరైన ఎన్లైట్మెంట్ పొందిన వాళ్ళు. తప్పుల్ని తెలుసుకోవడమే కాదు, ఆ తప్పుని మళ్ళీ మళ్ళీ మనం చేయకుండా ఉండాలి. పక్క వాళ్ళతో కూడా ఆ అనుభవాలను పంచుకొని వాళ్ళు కూడా తప్పులు చేయకుండా మనం వాళ్ళకి సహాయం చేయడమే నిజమైన ఎన్లైట్మెంట్ అన్నమాట. తప్పని జీవితం ఈ ఇక్కడ పాఠాలని కూడా మనము ఈ భూలోకంలో పాఠాలు నేర్చుకుని మనం అనుభవాలే పాఠాల కింద తెచ్చుకుని వచ్చామని చెప్పి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ పాఠాలు నేర్చుకునే క్రమంలో అందరం కూడా తప్పులు చేస్తామన్నమాట.
కాబట్టి అవేమి తప్పటడుగులు కావు, తప్పులు కావు. క్షమించడాన్ని పాపాలు, నేరాలు కూడా కావనమాట. మొట్టమొదటిగా నాట్యం నేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా సరే మన అడుగులు తప్పు పడతాయి. అంత మాత్రాన అది క్షమించడం నేరం కాదు, తప్పు కాదనమాట. మళ్ళీ ఓపికతో ఆ అడుగుల్ని సరిచేసుకోవడానికి మనకి నేర్పేవాళ్ళు ప్రయత్నించాలి. మనం కూడా ప్రయత్నించాలి. అంతేకాని మనం చాలా తప్పు చేసేసాము. మనం అయ్యో! ఏంటిది అని చెప్పేసి పదే పదే ఆ తప్పుని గుర్తు చేసుకోకూడదు. అట్లాగే మనకి నేర్పేవాళ్ళు కూడా మన పక్కన మన గురువులు కావచ్చు, మన సీనియర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఏంటి నీకు రావట్లేదు అని మనల్ని కసిరేసినట్టు మాట్లాడకుండా, అట్లా కాదు, అదేం తప్పు కాదు, నువ్వు నెమ్మదిగా మళ్ళీ నేర్చుకుంటావు, ఇది ఒక అనుభవము అని చెప్పి చక్కగా ఆ తప్పటడుగుల్ని మంచి మార్గంలో నడిపించడమే. మళ్ళీ పదే పదే వాటిని గుర్తు చేయకుండా ఉండాలి. మనం గుర్తు చేసుకోకుండా ఉండాలి. మనం చేసిన తప్పుల్ని ఓకే. ఆ సమయానికి అలా చేసేసాము. అయిపోయింది. ఆ తప్పు మనం తెలుసుకున్నాము. మళ్ళీ జీవితంలో అదొక అనుభవము. మళ్ళీ చెయ్యము అని చెప్పి అక్కడితోటి దాన్ని వదిలేయాలన్నమాట. అంతేగాని ప్రతిసారి ఆ తప్పునే తలుచుకుని కృంగిపోకూడదన్నమాట. కృంగిపోతే అది ఎన్లైటన్మెంట్ అవ్వదు. అట్లాగే మన పక్క వాళ్ళు కూడా పదే పదే అదే దాన్ని గుర్తు చేస్తూ ఉండకూడదనమాట. గుర్తు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎన్లైటన్మెంట్ లేనట్టే చెప్పుకోవాలన్నమాట. ఇట్లా ప్రతీదీ ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉండాలే కానీ, ప్రతీదీ అస్తమానం గుర్తు చేసుకుంటే ఉంటే మన సమయాన్ని మనం వృధా చేసుకున్నట్టు అవుద్దనమాట. ఎప్పుడూ కూడా మనం చేసిన తప్పుల్ని గాని, పాపాలని గాని పదే పదే తిరిగి రిపీట్ చేసుకోకుండా ఉండాలి. అలా ఉంటే అది ఎన్లైట్‌మెంట్. రిపీట్ చేసుకుంటా ఉంటే అది ఎన్లైట్‌మెంట్ అవ్వదు అని చెప్తున్నారనమాట. ఎంతసేపు నేను పాపని పదే పదే సార్లు అనుకుంటే ఏమన్నా కలిసొస్తుందా? అలాగే పక్కన కూడా నువ్వు పాపం చేసావు, నువ్వు పాపి, ఆ తప్పు చేసావు, దోషివి ఇలా పదే పదే చెప్పినందువల్ల కలిసొచ్చేది ఏమీ ఉండదనమాట. దాన్నక్కడికి వదిలేసి కొత్త అధ్యాయం మొదలుపెట్టుకోవడమే జీవితంలో ఎన్లైటన్మెంట్ అనమాట. అంతేకాకుండా మనం ఏ తప్పులు చేసామో పరీక్షించుకుని ఆ తప్పులు మళ్ళీ జీవితంలో జరగకుండా చూసుకోవడం. అట్లాగే మనం చేసిన తప్పులు పక్క వాళ్ళు చేయకుండా వాళ్ళకి అనుభవాలుగా వాటిని చెప్పడం కూడా ఎన్లైటన్మెంట్ అనే అనిపించుకుంటుందన్నమాట. అట్లాగే మనం ఎన్లైటన్మెంట్ అనేది ఎలా అంటే మనం పాపాలు చేసిన వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎందుకు అనంటే వాళ్ళు ఆ పాపాలు ఎందుకు చేశారు, ఎలా చేశారు, తప్పులు అనమాట. పాపాలంటే పాపాలే కాదు, తప్పులు ఎందుకు చేశారు, ఏ పరిస్థితిలో చేశారు, ఎలా చేశారు, ఆ తప్పులు మనం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి. అట్లాగే పుణ్యాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాలి. ఏంటి అనంటే వాళ్ళ పుణ్యాలు మనం కూడా ఆ పుణ్యాలు చేస్తే మనకొచ్చే ఇది ఏంటి అన్నది వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించడమే పరిపూర్ణమైన మానసిక వికాసం అని చెప్తున్నారనమాట. అంతేకాకుండా ప్రొద్దున లేచిన దగ్గర నుండి మాట్లాడుతూనే ఉండడం కూడా అది ఎన్లైటన్మెంట్ అనిపించుకోదు. ఎప్పుడు కూడా మాట్లాడుతూ ప్రొద్దుటి నుంచి సాయంత్రం దాకా మాట్లాడుతూ ఉంటే కలిసి వచ్చేది ఏముంటది? ఆ మాటల్లో ఎన్ని మాటలు మనకి కానీ పక్క వాళ్ళకి కానీ ఉపయోగపడతాయన్న ఆలోచన లేకుండా ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు మాట్లాడుతూనే ఉండడం వల్ల ఉపయోగం ఉండదన్నమాట. అది ఎన్లైటన్మెంట్ స్థితి కాదు. మౌనంగా ఉండాలి. మనం మౌనాన్ని అభ్యసించినప్పుడు నిజంగా ఆ మౌనం తర్వాత మనం మాట్లాడే మాటల్లో చాలా జ్ఞానంతోటి మాట్లాడతామని చెప్తున్నారనమాట. అట్లా మౌనం లేకుండా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటే చాలా అపస్వరాలు దొరుకుతాయి. కానీ మౌనం అభ్యాసం చేసి మాట్లాడిన తర్వాత మనకి మనం మాట్లాడే మాటల్లో సుస్వరాలు అంటే మంచి మాటలు చాలా వస్తాయి అని చెప్తున్నారనమాట. అట్లాగే మనం మౌనంగా ఉండడమే కాకుండా
నిరంతరం శబ్దం చేయడం ఒక దుర్గుణమైన అలవాటు అని చెప్పి చెప్తున్నారనమాట. మనం ప్రకాశంగా ఉండడానికి ఎన్‌లైటన్‌మెంట్ అంటే ప్రకాశంతో ని వెతుక్కోవడమే అని చెప్పుకున్నాం గదా! ఆ ప్రకాశంగా ఉండడానికి మౌనం కూడా ఒక మార్గం అని చెప్పి చెప్తున్నారనమాట. ఆ మౌనంగా మనం ఉండడం కూడా ఈ ఎన్‌లైటన్‌మెంట్‌కి ఒక మార్గం అని చెప్పి చెప్తున్నారనమాట. అంతే కాకుండా మనకన్నా సీనియర్ మాస్టర్సు, చాలా తెలిసిన మాస్టర్సు, మాస్టర్స్ అంటే ఇప్పుడు ఒక మనకి ఇప్పుడంటే లేరు. ఎన్‌లైటన్‌మెంట్‌కి మనం ఎవరిని చెప్పుకోవాలంటే ఒక బుద్ధుడిని, ఒక రమణ మహర్షిని, ఒక పత్రిజీ గురుదేవుల్ని ఇట్లాంటి వాళ్ళని చెప్పుకోవాలి. అయితే వాళ్ళ దగ్గర కూర్చునే అవకాశం మనకిప్పుడు లేదు కానీ, మనకు తెలిసిన మాస్టర్సు, మనకన్నా బాగా ఎక్కువ జ్ఞానం తెలిసిన మాస్టర్స్ అంటే నాకు తెలిసి రాధమ్మ లాంటి వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు మనం వాళ్ళు ఏం చెప్తున్నారో విని హ్మ్, గ్రహించి వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఎంతవరకు మనం ఎంత ఎక్కువ సంపాదించుకోగలం అని ప్రయత్నించడమే, నోరు విప్పకుండా మనకున్న సందేహాలు అడగొచ్చు. నోరు విప్పకుండా అంటే మనకున్న సందేహాల్ని వాళ్ళు చెప్పిందంతా విన్నాక మనకున్న సందేహాల్ని తీర్చుకోవచ్చు. అదే ఎన్‌లైటన్‌మెంట్ అనమాట. అయితే దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నారంటే రాధాకృష్ణన్ గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా మంచి తత్వవేత్త కదా! మనకి రాష్ట్రపతిగా చేశారు. ఆయన రమణ మహర్షి దగ్గరికి ఎళ్తూ ఉండేవారంట. అంతేకాదు ఒక వారమేసి రోజులు ఆయన దగ్గర ఉండేవారంట కానీ, అస్సల ఒక్క క్షణం కూడా నోరు విప్పి ఏం మాట్లాడేవారు కాదండి. అలా మౌనంగా ఆ రమణ మహర్షి దగ్గర కూర్చుని తిరిగి వచ్చేస్తూ ఉండేవారంట. ఎందుకు అనంటే ఆ నిశ్శబ్దంలోనే ఆయన ఆ రమణ మహర్షి నుంచి గారి దగ్గర నుండి చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నారు అని చెప్పి చెప్తున్నారనమాట. అలాగే మనకి ఆత్మజ్ఞానంలో ఎన్‌లైట్‌మెంట్ స్టేజ్‌లో ఎక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు మనం పూర్తి మౌనంగా ఉండి వాళ్ళని వీక్షించడమే, వాళ్ళ మహానుభావుల యొక్క భావాల్ని వీక్షించడమే మనం ఎన్‌లైట్‌మెంట్‌కి ఒక దారి అని చెప్పి, ఒక మార్గం అని చెప్పి చెప్తున్నారనమాట. అంతేగాని అందరి దగ్గర ఒకే రకంగా మాట్లాడేయడం, తెలిసిన వాళ్ళ దగ్గర, తెలియని వాళ్ళ దగ్గర, జ్ఞానం బాగా ఉన్న వాళ్ళ దగ్గర, జ్ఞానం బాగా లేని వాళ్ళ దగ్గర కూడా మనం ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడేయడం, ఎంత మాట్లాడాలనుకుంటే అంత మాట్లాడేయడం ఎన్‌లైటన్‌మెంట్ అని అనిపించుకోదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఎన్‌లైటన్‌మెంట్ అంటే త్రికరణ శుద్ధిగా మన మనస్సులో ఏది అనుకుంటామో దాన్నే మాట్లాడుతున్నాము. ఏది మాట్లాడుతున్నామో దాన్నే చేస్తున్నాము. ఏం చేస్తున్నామో దాని గురించే మాట్లాడటము అని చెప్పి చెప్తున్నారనమాట. త్రికరణ శుద్ధి అంటారు కదా! మనస, వాచ, కర్మణ అని అంటారు కదా! అంటే మనం ఏం చేస్తున్నామో అదే చెప్పాలి. ఏం చెప్తున్నామో అదే చెయ్యాలి. దాన్నే ఆచరించాలి. అదే త్రికరణ శుద్ధి కలిగి ఉండడము అని అంటారనమాట. అది అట్లా ఉన్నప్పుడు పరిపూర్ణ మానసిక వికాసం మనకి ఉన్నట్లే అని చెప్పి చెప్తున్నారనమాట. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకుని వేరే రకంగా ఇంకొకటి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నారు. అట్లా అని ప్రతి చోట ఇట్లా కుదరదు. ఇప్పుడు కొంతమందికి ఎదురవుతారు మనకి నిత్య జీవితంలో కొందరు వ్యక్తులు వాళ్ళ ఆహ్, పద్ధతి మనకి నచ్చదు. నచ్చదు కాబట్టి అది మన మనసులో ఆ భావం ఉంటది. అలా అని వాళ్ళ మొహం మీద మీరంటే మాకు నచ్చదు. మీరు మాట్లాడొద్దో ఇలా మాట్లాడకూడదు మళ్ళీ. ఏంటంటే చిరునవ్వుతోటి ఒక హాయ్ చెప్పేసి అంటే వాళ్ళకి ఎంత దూరంగా ఉండగలగటము ఆ దూరాన్ని మెయింటైన్ చెయ్యాలి తప్ప, మన మనసులో ఉన్నది వాళ్ళ మొహం మీద కొట్టేసిన మనం అట్లా మాట్లాడకూడదు. అసలు సందర్భాన్ని బట్టి మనం ప్రవర్తించాలి కానీ, వాళ్ళ మనసులో నొచ్చుకునేటట్లుగా మీరు మాకు నచ్చలేదు, లేకపోతే మీ పద్ధతి మాకు నచ్చలేదు, మీరు మాట్లాడొద్దు. అట్లా మనం భాష మాట్లాడకూడదు. అదే వాళ్ళలో లోపాలు కూడా అనుసరించి మనం ప్రేమించాలి అని చెప్పుకున్నాం గదా ముందు. అదే ఎన్‌లైటన్‌మెంట్ అన్నమాట. అలా అని వాళ్ళతోనేమి మనం ప్రయాణం చేయక్కర్లా. ఒక చిరునవ్వుతోటి వాళ్ళ నుంచి దూరంగా ఉంటే సరిపోతుందన్నమాట. అట్లా మనం
త్రికరణ శుద్ధిగా ఉండడం అన్నది కూడా ఎన్లైటన్మెంట్ కిందే వస్తది అని చెప్పి అన్నమాట. ఇట్లా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని చెప్పి మనకి తెలుసు. కానీ అట్లా చాలా మంది ఒప్పుకోరు. మన వాస్తవానికి మనం సృష్టికర్తలం అన్నది మనకి ఈ మార్గంలో వస్తుంది. దాన్ని మనం అంగీకరించగలుగుతున్నాం. కానీ ఈ మార్గంలోకి రాని వారు కానీ, ఈ మార్గంలోకి రాకముందు మనం కానీ, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అన్నది అంగీకరించలేదు మనం కూడా. ఇక ఇప్పుడు ఈ మార్గంలోకి రాని వాళ్ళు అంగీకరించరనమాట. అంగీకరించకుండా వాళ్ళ వాస్తవానికి ఎవరినో ఒకళ్ళని కారణభూతుల కింద చూపిస్తారనమాట. తల్లినో, తండ్రినో, గురువునో, భర్తనో, భార్యనో, పిల్లలనో, అన్నదమ్ముల్లో ఎవరో ఒకళ్ళని, స్నేహితులను చూపించి వాళ్ళ మీద ఆ నిందల్ని మోపేసి వాళ్ళని అస్తమానం తింటూ ఉంటారు అనమాట. అది పరిపూర్ణ మానసిక వికాసం లేని వాళ్ళే చేస్తారు అది. కానీ ఏంటంటే మన వాస్తవానికి మన సృష్టికర్తలం అన్న విషయం మనకు తెలుసు కాబట్టి ఎవరిని కూడా దీనికి మన పరిస్థితికి మనం ఎవరిని కూడా నిందించకుండా ఉండడం సరైన ఎన్లైటన్మెంట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఏంటంటే ప్రతిదీ మన జీవితంలో వచ్చే ప్రతి అంశని ప్రతి నిమిషం కూడా మనం అక్కడ మనమే నిర్ణయించుకుని వచ్చాము, మనమే కోరుకుని వచ్చాము. మనకు అనుభవాలన్నీ కూడా మనమే తెచ్చుకున్నాము. ఈ అనుభవాల ద్వారా మేము ఈ పాఠాలు నేర్చుకుంటామని చెప్పి మనం కిందకి వచ్చాము తప్ప ఎవరు కూడా కారణం కాదు. కానీ అది ఎంతవరకు గుర్తుంటది మనకి? కేవలం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి ఈ మాయలో నుంచి బయట పడేంత వరకు గుర్తుంటది మనకి. మన పరిస్థితికి పక్క వాళ్ళ కారణం అని అనుకుంటారు. ఇవన్నీ కూడా మనమే ఖచ్చితంగా మనమే పైనుంచి అన్ని ఒప్పుకుని వచ్చాం కాబట్టి ఎవరిని కూడా నిందించకపోవడమే నిజమైన ఎన్లైట్మెంట్ అని చెప్పి చెప్తున్నారన్నమాట. మన స్థితిగతులకి మనమే కారణం అనుకోవడమే నిజమైన ఎన్లైటన్మెంట్ అన్నమాట. అంతేగాని మనకు జరిగిన దానికి ఇంకొకరిని నిందించడం గాని, ఆ ఫలితాలకి వాళ్ళని బాధ పెట్టడం గాని, మీరే కారణమని వాళ్ళని తిట్టడం గాని, ఇట్లాంటివన్నీ కూడా ఏమీ చెయ్యకూడదు. అలా చేసినప్పుడు మనకి ఎన్లైటన్మెంట్ లేనట్లే, అంటే మన మనస్సు పరిపూర్ణ వికాసం పొందనట్లే అని చెప్పి చెప్తున్నారనమాట. అంతేకాకుండా ప్రపంచంలో తిరుగుతున్నాం కదా అని చెప్పేసి ప్రతి ప్రాణితో కూడా, అంటే ప్రతి ప్రాణి కాదు, ప్రతి బంధంలో కూడా ఇరుక్కొని పోయి ఉండడం కూడా ఎన్లైటన్మెంట్ కాదు అని చెప్తున్నారు. మనం సంసారంలోనే ఉండాలి, బంధాలు ఉండాలి, ప్రతి ప్రాణి మీద ప్రేమ ఉండాలి, కరుణ ఉండాలి. కానీ మనకి ఆ బంధాల్లో చిక్కుకుని ఉంటే అది ఎన్లైటన్మెంట్ కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే తామర మీద నీటి బొట్టు అంటారు కదా, అట్లా అనమాట. అన్నీ ఉండాలి, అందులోనూ ఉండాలి, అంటే ఉండాలన్నమాట. అట్లా అప్పుడే మనకి ఎన్లైటన్మెంట్ వస్తుంది తప్ప ఏదో ఒక పెంపుడు జంతువు మీద, లేదంటే ఒక బిడ్డలో, లేదంటే ఒక సోదరుల మీదో, ఒక భర్త మీదో, ఒక భార్య, ఇట్లా ఏదో ఒక బంధానికి చిక్కుకుపోయి వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను, లేకపోతే అమ్మో దాన్ని చూడకపోతే నేను ఉండలేను, ఇట్లాంటి బంధాల్లో ఇరుక్కుపోతే అది ఎన్లైటన్మెంట్ అనిపించుకోదు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అట్లాగే దేంతో ముడిపడి ఉండకూడదు, అది అనుబంధం ఉండాలి, కానీ ఆ అనుబంధానికి అంటుకుపోయి ఉండొద్దు, ఎక్కడికక్కడ వదిలేసుకుని ఉండాలన్నమాట. అదే పరిపూర్ణమైన ఎన్లైట్మెంట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే, ఏ పని సందేహం, అమ్మో నేను ఈ పని చేయగలనా లేదా అని సందేహం ఉంటే కూడా అది పూర్తి ఎన్లైటన్మెంట్ కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. దానినే ఉదాహరణ ముందే మీకు నా పరిచయంలో చెప్పాను. నేను రాధా మేడము క్లాసులు చెప్పమంటే జూమ్ లో అమ్మో నేను చెప్పలేనేమోనని చెప్పి 2 years టైం తీసుకున్నాను. అంటే ఎన్లైట్మెంట్ లేదు నాకు, కాబట్టి ఆ పని చెయ్యలేనేమో అన్న భయం ఉన్నప్పుడు కూడా, అది ఏ పని చెయ్యలేను అన్న భయం ఉన్నప్పుడు అది ఎన్లైటన్మెంట్ కాదు అని చెప్పి చెప్తున్నాను అనమాట. అంటే అప్పుడు ఏం చెప్తున్నారంటే దానికి ఆ భయం ఎలా పోతది అని అంటే,
ఎందుకు భయం నాకు? ఎందుకు నేను ఆందోళన పడుతున్నాను? ఎందుకు భయపడుతున్నాను? అని ఒక విశ్లేషణ చేసుకుంటున్నారు. ఏదైనా ఒక సమస్య, ఒక పని చేయాలన్నప్పుడు మనం భయపడుతున్నాం అనుకోండి, పని చేయగలమా లేదా అని ఒక ఆందోళన పడుతున్నాం అనుకోండి, ఇ ఎందుకు నేను ఈ భయపడుతున్నాను? ఎందుకు ఆందోళన పడుతున్నాను? ఆ పనిలో ఉన్న కష్టాలేంటి? నష్టాలేంటి? ఇట్లా ఒక విశ్లేషణ చేసుకొని, మనం ఆ పనిలో ముందుకెళ్ళినప్పుడు మనకి ఎన్‌లైటన్‌మెంట్‌కి మార్గం సుగమం అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. అంతే కాకుండా ఇంకా ఏం చెప్తున్నారంటే, అది కొద్దిగా ఆ స్థితి చాలా కష్టము. అయినా ప్రయత్నం ఉంచడంలో మాత్రం తప్పు లేదు. ఎందుకు నేను భయపడుతున్నాను దేనికైనా? నేను ఆత్మని కదా! నా ఆత్మకి ఏం కాదు గదా! ఆత్మ ఏం కాదు, కాల్చబడదు, తడవబడదు ఇయన్నీ విన్నాం కదా మనం. భగవద్గీతలో వింటానే ఉన్నాం కదా! పుట్టిన దగ్గర నుండి. మరి అట్లాంటప్పుడు అసలు నాకు భయమెందుకు? నేను శరీరం కాదు ఆత్మని కదా! అనుకున్నప్పుడు కూడా మనకి భయముండదు. ఆ స్థితి రావడం చాలా కష్టం అనుకోండి. అది మానసిక వికాసం. పూర్తి ఎన్‌లైటన్‌మెంట్ అంటే అదనమాట. దేనికి కూడా చలించకుండా నేను ఆత్మని నాకేం కాదు అనుకోవడం పరిపూర్ణమైన ఎన్‌లైటన్‌మెంట్ అని చెప్పి చెప్తున్నాను. అంతే కాకుండా మనకి ఉన్న భయాలకి కారణాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఎందుకు భయపడుతున్నామో ఆ కారణాలు మనకు తెలియాలి. ఆ కారణం లేకుండా మనం భయపడితే అది ఎన్‌లైటన్‌మెంట్ కాదు. అలానే కారణాలున్న వాటికి నువ్వు భయపడొచ్చు. అక్కడ నాకు భయం లేదు అని చెప్పేసి కారణం అంటే అప్పుడు నొప్పి ఉందనుకోండి, ఆ నొప్పి ముట్టుకుంటే కాలుతదని మనకు తెలుసు. అక్కడ ఒక కారణం భయపడాలి. నేను అది నాకేం కాదు అని చెప్పేసి వెళ్లి నొప్పిని ముట్టుకోలేం గదా! ఆ భయానికి ఒక కారణం ఉంది. కారణం లేకుండా భయపడటం అనేది మాత్రం సరైన విధానం కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. మేడం టైం అయినప్పుడు చెప్పండి నాకు. సరితా మేడం అలాగలాగేనండి. టైం అయినప్పుడు చెప్పండి ఎంత టైం ఉంది మేడం? ఇంకా పావుగంట ఉంది మేడం. ఓకే మేడం. సరిపోతది. నేను క్లుప్తంగా సరిపెట్టేస్తాను. అలాగే. అట్లా అని చెప్పి అని చెప్తున్నారనమాట. మన భయానికి కారణాలయ్యేది ఉండాలి. అంతేగాని మనకి చాలా శక్తి ఉంది. మనకు అసాధ్యమైంది ఏమీ లేదు అని గ్రహించడమే ఎన్‌లైటన్‌మెంట్ అని చెప్పి చెప్తున్నారనమాట. అంతేగాని నాకు ఇంతే సాధ్యం అవుద్ది. నేనింకా ఏం చేయలేను. నా వల్ల ఇంకేం కాదు అని చెప్పేసి నాకు చదువు లేదు కదా! లేకపోతే నేను మానవ మాత్రుడిని కదా! ఇట్లా అనుకో మనం కించపరుచుకొని మన శక్తిని తగ్గించుకోవడం అన్నది కూడా ఎన్‌లైటన్‌మెంట్ కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఎప్పటికప్పుడు మనం ప్రతి వాళ్ళ శక్తి కూడా అనంతం అని తెలుసుకొని, ఆ యొక్క అవగాహనతోనే ప్రతి పని చెయ్యడమే ఎన్‌లైట్‌మెంట్‌కి గుర్తు అని చెప్పి చెప్తున్నారనమాట. అంతే కాకుండా ఇంకా భావకాలని కలిగినప్పుడు మన బయటికి వదిలిపెట్టేసేయాలి. మన కోపమొస్తే కోపాన్ని చూపిచ్చేయాలి. ఆనందం వస్తే ఆనందం నలుగురితోటి పంచుకోవాలి. బాధొస్తే బాధపడాలి. అంతేకాని నాకు కోపం వచ్చింది కానీ ఆ కోపం చూపించకూడదు కదా! అని చెప్పి ఆ లోపల దాచేసుకోవడం కూడా సరైన ఎన్‌లైటన్‌మెంట్ కాదు. అంటే మనకొచ్చిన భావోద్వేగాలు మన మనకున్న భావోద్రేకాలని అణిచివేసుకోవడం కూడా సరైన ఎన్‌లైటన్‌మెంట్ కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. మనలో భావాలను అలా ఉంచేసి లోపల బయటికి ప్రకటించకుండా ఉండడం కూడా సరైన ఎన్‌లైటన్‌మెంట్ అనిపించుకోదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఎ ఎ అలా బయటకి బ పెట్టేస్తే మనలో ఉన్న భావోద్వేగాల్ని ఎవరేమనుకుంటారు? వాళ్ళు అనుకుంటారు వాళ్ళన్నిటిని నేను అణిచేసుకుంటాను. ఎన్‌లైటన్‌మెంట్ కానే కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఎవరైనా సరే ఒక మనిషి వేరొక మనిషి కింద బానిస బ్రతకటం అనేది ఎన్‌లైటన్‌మెంట్ అనిపించుకోదు. ఎవరికీ కూడా మనం తల వంచవలసిన అవసరం లేదు. తామర పువ్వు గొప్పది కదా! గడ్డి పువ్వు చిన్నది కదా! అని చెప్పి గడ్డి పువ్వేమి తను
తను తాను కించపరుచుకోనక్కర్లేదు. దేని ప్రత్యేకత దానిదే. తామర పువ్వు ప్రత్యేకత తామర పువ్వుదే, గడ్డి పువ్వు ప్రత్యేకత గడ్డి పువ్వుదే. అలాగే ఏ వ్యక్తి ప్రత్యేకత ఆ వ్యక్తిదే కాబట్టి ఏ వ్యక్తి కూడా తనను తాను కించపరుచుకోకూడదు. నేను తక్కువ అందంగా ఉన్నాను, లేకపోతే నేను తక్కువ స్థితిలో తక్కువ డబ్బులు నా దగ్గర ఉందనో, ఇట్లా ఏ విషయానికైనా కూడా తనను తాను కించపరుచుకోకూడదు. ఏ వ్యక్తి కూడా ఎవరి ప్రత్యేకత వారికి ఉంటది ఈ ప్రకృతిలో. కాబట్టి ఎవరిని వాళ్ళు కించపరుచుకుంటే అది పూర్తి ఎన్లైటన్మెంట్ కి మార్గం కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా అయ్యో నేను తక్కువలో ఉన్నానని చెప్పి తలంచుకుని తిరగండి. ఆ తిరిగినప్పుడు మీరు సత్యాన్ని గ్రహించలేరు, ఈ ప్రకృతిని దర్శించలేరు. ఎందుకు నీడను మాత్రమే తను చూసుకోగలడు తప్ప చుట్టూ ప్రకృతిని చూడలేడు. కాబట్టి అతను దేన్ని గుర్తించలేడు, కాబట్టి ఎన్లైటన్మెంట్ పొందలేడు. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు నిన్ను కించపరుచుకుని తల వంచుకుని నడవకు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎప్పుడూ కూడా తల వంచకుండా ధీరత్వంగా ఎన్లైటన్మెంట్ పొందినని చెప్పి చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఎప్పుడు చక్కగా నవ్వుతూ పక్కపక్క నవ్వుతూ వాళ్ళ చుట్టూతా ఉన్న వాళ్ళని కూడా నవ్విస్తూ అందరినీ ఆనందంగా చుట్టూతా ఉన్న వీళ్ళు ఆనందంగా ఉంటూ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా ఉంచే వాళ్ళే ఎన్లైట్ పొందినట్లు అని చెప్పి చెప్తున్నారు అనమాట. వాళ్ళ మీద వాళ్ళు జోకులు వేసుకుంటూ చుట్టూ వాళ్ళ మీద జోకులు వేస్తూ వాళ్ళని నవ్విస్తూ ఎంతో ఆనందంగా ఉంచినప్పుడే అది ఎన్లైటన్మెంట్ అవుద్ది. అలా లేకుండా వీడు విచారంగా కూర్చుని చుట్టూతో వాళ్ళని కూడా విచారంలో ముంచే వాళ్ళ చీకటి బ్రతుకులే, వాళ్ళకి ప్రకాశం అన్నది ఉండదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఎన్లైటన్మెంట్ అన్నది ఎవరికి వాళ్ళే పొందాలన్నమాట. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. అప్పో దీపో భవ అని చెప్పి బుద్ధుడు చెప్పాడు కదా, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి తప్ప పక్క వాళ్ళు వచ్చి ఉద్ధరించరు అనమాట. వాళ్ళు చాలా జ్ఞాన సంపన్నులు కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళకి మనం వెళ్ళి సపర్యలు చేస్తేనో వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళకి పాద నమస్కారాలు చేస్తేనో మనం ఉద్ధరించబడతాము అనుకునేది చాలా తప్పు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా నేను చాలా సంపాదించిన జ్ఞానాన్ని నీకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించేసి నిన్ను కూడా పైకి తీసుకొచ్చేస్తామని కూడా ఎన్లైటన్మెంట్ కాదు. ఎవరి దగ్గర నుంచో మనం సంపాదించుకోవాలి, మనకి మనం ప్రయత్నం చేయకుండా అనడము ఎన్లైటన్మెంట్ కాదు. లేదంటే నాకున్న జ్ఞానాన్ని నీకు ఇచ్చేసి నేను బుద్ధుడిని కాబట్టి నిన్ను కూడా బుద్ధుడిని చేసేస్తాను అనడం కూడా ఎన్లైటన్మెంట్ కాదు అనమాట. ఎవరి ఎన్లైటన్మెంట్ కోసం వాళ్ళే ప్రయత్నం చేసుకోవాలి, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎవరి ఎన్లైటన్మెంట్ కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకోవడమే నిజమైన ఎన్లైటన్మెంట్. అంతే తప్ప ఎవరి నుంచో మనకి ఇస్తారు వాళ్ళు అనుకోవడం ఎన్లైటన్మెంట్ కాదు, లేదు మనం ఎవరికో ఇద్దాం అనుకోవడం కూడా సరైన ఎన్లైటన్మెంట్ కాదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా సంసారం చీకటే అని చెప్పి అనుకోవడం కూడా చాలా తప్పు. సంసారంలోనే నిర్వాణం. పత్రిజీ గురువు గారు చెప్పిన అదే కదా, సంసారం ఉండాలి, అందులోనే మనం అంటకుండా ఉండి మనం అని చెప్పి చెప్తున్నాం. సంసారం అక్కర్లేదు అని ఎంతో మంది తిరిగి మళ్ళీ ఈ సంసారంలోకి వచ్చి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఈ భార్య, ఈ పిల్లలు, ఈ సంసారం ఇదంతా కూడా ఏంటి, ఇదంతా ఒక కర్మ. ఈ కర్మ ఎందుకు మాకు, మేము వెళ్ళిపోయి ఎక్కడో తపస్సులు చేసేసుకుని ముక్తిని పొందేస్తాము అనుకుంటే అది సరైన ఎన్లైటన్మెంట్ కాదు అని చెప్పి చెప్తున్నారు. ఈ సంసారం ఒక అద్భుతం అనుకోవాలంట. మన భర్తకు అద్భుతం, భార్యకు అద్భుతం, మన పిల్లలకు అద్భుతం, టోటల్ గా మన జీవితమే, మన చుట్టూ ఉన్న సమాజమే ఒక అద్భుతం అనుకున్నటమే నిజమైన ఎన్లైటన్ మాస్టర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అట్లా అంతే తప్ప
సంసారాన్ని త్యజించేసి వేరే చోటుకి వెళ్ళిపోతేనే ఎన్లైటన్మెంట్ వస్తది అని అనుకోవద్దు. సంసారంలోనే నిర్వాణము అని చెప్పి తెలుసుకున్న వాళ్ళే నిజంగా ఎన్లైటెన్ మాస్టర్స్ అని చెప్పి చెప్తున్నానన్నమాట. అంతేకాకుండా సమయపాలన ఉండాలి. సమయపాలన ఉన్నవాడే ఎన్లైటన్మెంట్ మాస్టర్స్. నాకిప్పుడు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి కదా, రేపు అన్ని సంవత్సరాలు వస్తాయి, నేను ఇంకెప్పుడు పెద్దవుతాను, అప్పుడు నేను నేర్చుకుంటాను ఇట్లా అనుకోవడం ఎన్లైటన్మెంట్ కి మార్గం కాదు. ఎప్పుడూ కూడా మనం మన వయసుని నెలలతోనో రోజులతోనో లెక్క పెట్టుకుని ఇప్పుడు నాకు యవ్వనంలో ఉన్నాను, నేనెందుకు ఇవన్నీ చేయడం, ఈ ధ్యానం చేయడం ఎందుకు, లేకపోతే ఇంకొక జ్ఞానం సంపాదించుదామని ఈ బుక్స్ చదువుకోవడం ఎందుకు, ఇలాంటి క్లాసులు ఎందుకు, ఇలా వినడం ఎందుకు, ఇప్పుడు నేను ఎప్పుడో వింటాను, ఒక 60 ఏళ్ళు వచ్చాక వింటాను అనుకోవడం కూడా ఎన్లైట్మెంట్ కాదనమాట. ఏంటి అనంటే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో, అసలు ఉంటావో లేదో, ఉన్నా నీ శరీరం సహకరిస్తో లేదో. కాబట్టి ఎప్పుడైతే ఈ జ్ఞానం అందుకోవడానికి నీకు అవకాశం వచ్చిందో అప్పుడే అందుకోవడం మొదలుపెట్టిన వాడే అని చెప్పి జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారు? జడ్జ్ నాట్ అంటే ఎవరిని కూడా నువ్వు జడ్జి చెయ్యకు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి ఎవరిని కూడా నువ్వు వాళ్ళ ప్రవర్తన గురించి నువ్వు జడ్జిమెంట్ ఇవ్వకు అని చెప్పి చెప్తున్నారు అనమాట. వాళ్ళ ప్రవర్తన అలా ఉంది అని చెప్పి తీర్మానించడానికి నీకున్న హక్కు ఏంటి? నీకున్న విషయం ఏంటి? నువ్వు ఎలాంటి వాడివో నీకు తెలుసా? అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలుసా? ఏదో 1-2 సార్లు చూసో, 1-2 సార్లు వినో, ఎవరినైనా కూడా మనం వాళ్ళ ప్రవర్తన ఉంది, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని జడ్జి చేయకూడదు, తీర్మానించకూడదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అలా తీర్మానించితే అది ఎన్లైట్మెంట్ అనిపించుకోదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ప్రతి మనిషి మనల్ని మనం అర్థం చేసుకోవడమే కష్టం, మనకు మనమే అర్థం కాము, అత్యంత కష్టం అది. అలాంటప్పుడు ఇంకొకళ్ళని ఎలా అర్థం చేసుకుంటాము? అర్థం చేసుకుని ఎలా వాళ్ళు అలాంటి వాళ్ళు చెప్పేసి మనం జడ్జిమెంట్ చేస్తాము, తీర్మానించేస్తాము. కాబట్టి ఎవరు కూడా వీళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అని చెప్పేసి నీకు తెలిసిన కొన్ని ఆధారాలతో తీర్మానిస్తే అది ఎన్లైట్మెంట్ అనిపించుకోదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. కొద్దిగా టైము అవుతుందేమో, ఇక్కడ ఒక చిన్న చెప్తానమాట. సోక్రటీస్ ఒక తత్వవేత్త అని మన అందరికీ తెలుసు కదా. ఆ సోక్రటీస్ దగ్గరికి వాళ్ళ పక్కిన వచ్చాడనమాట. వచ్చి ఏం చెప్తాడు అని అంటే, ఏమండి మీ శిష్యుడి గురించి నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని చెప్పి చెప్తాడు అనమాట. చెప్తే ఆయన వెంటనే ఏం చెప్తారంటే, సరే నాయన, నువ్వు చెప్పే ముందు నేను నీకు 3 పరీక్షలు పెడతాను, 3 పరీక్షలు పెడతాను అని చెప్పి అడుగుతారు. అంటే సరే అడగండి అని అంటారు అనమాట. అంటే ఇప్పుడు నా శిష్యుడి గురించి ఏదో ఒక విషయం నువ్వు చెప్పడానికి వచ్చావు కదా, అది నిజమే అని నీకు తెలుసా? ఖచ్చితంగా నువ్వు చూసావా? లేదు గురువు గారు, నేను చూడలేదు. ఓకే, సరే, అయితే నువ్వు చూడలేదు, ఓకే, అది నీకు కానీ నాకు కానీ లాభం కలిగిస్తుందా? లేదు, లాభం కలిగించదు. పోనీ మూడోది, ఇంకా చివరిది చెప్పు, కనీసం నీ చుట్టుపక్కల సమాజానికైనా ఆ విషయం లాభం కలిగిస్తా? అంటే లేదు గురువు గారు, కలిగించు. మరి ఇంకెందుకయ్యా, లేదు నాకు లేదు లాభం, అసలు అతను గురించి చెప్పాలనుకున్న విషయం నిజమో అవునో కాదో నీకు తెలియదు, దానికి ఆధారాలు లేవు నీ దగ్గర, ఈ సమాజానికి ఉపయోగం లేదు, ఇంకా అలాంటప్పుడు ఆ విషయం నాకు చెప్పడం ఎందుకు అని చెప్పి చెప్తారన్నమాట సోక్రటీస్ గారు. అట్లా మనకి తెలియకుండానే అన్ని విషయాలు ఒకేవో స్వల్పమైన ఆధారాలతోటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి తీర్మానించే హక్కు మనకి లేదు. అలా తీర్మానిస్తే అది ఎన్లైటన్మెంట్ కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఎప్పటికప్పుడు మనం ఈ క్షణంలో మనం ఏం చెయ్యాలి, మన తక్షణ కర్తవ్యం ఏంటి అని చెప్పి మన కర్తవ్యంలో ఇప్పటికిప్పుడున్న కర్తవ్యంలో నిమగ్నమైన వాడే ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ అని చెప్పి చెప్తున్నారనమాట. అంతేగాని ఎప్పుడో పాత వాటిని తలుచుకుంటూ ఉండడం, లేకపోతే రేపు నేను అది చేయాలి ఇది చేయాలనుకోవడం, లేకపోతే గతంలో నేను అది చేశాను ఇది చేశాను అని
వాటిని గుర్తు చేసుకుంటూ ఉండడమో, లేదంటే రేపు నేను చెయ్యాలి అని వాటిని మాట్లాడుకుంటూ ఉండడము ఎన్‌లైట్‌మెంట్ అవ్వదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఏంటంటే ఇప్పుడు నేను ఎన్‌లైటన్‌మెంట్ అనే టాపిక్ మీకు చెప్పడానికి నేను నిర్ణయించుకొని వచ్చాను గాబట్టి, ఆ ఎన్‌లైటన్‌మెంట్ గురించే మీకు చెప్పడం నా కర్తవ్యం ఇప్పుడు. ఈ ప్రస్తుత క్షణంలో నేను చేయాల్సిన పని అదే తప్ప, గతంలో నేను అది చేశాను, ఇది చేశాను అని ఇది పక్కన పెట్టేసి వాటి గురించి చెప్పడం గాని, లేకపోతే నేను రేపు ఇంకా ఏదో చేయాలనుకుంటున్నాను ఇట్లా చెప్పడం అన్నది కూడా ఎన్‌లైట్‌మెంట్ అని కాదు. ఎన్‌లైటన్‌మెంట్ అంటే ప్రస్తుత క్షణంలో జీవించడం. ప్రస్తుత క్షణంలో మన కర్తవ్యం ఏదుందో దాన్ని మనం అనుసరించడమే సరైన ఎన్‌లైటన్‌మెంట్ అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే భూతకాలానికి వెళ్ళొద్దు, ఇటు భవిష్యత్ కాలానికి వెళ్ళొద్దు. వర్తమాన కాలంలో నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని పూర్తి మనసుని లగ్నం చేసి దాన్ని చక్కగా చేయగలగడమే ఎన్‌లైటన్‌మెంట్ అని చెప్పి చెప్తున్నారనమాట. అట్లా లేనప్పుడు నువ్వు ఎన్‌లైటన్‌మెంట్ పొందలేవు అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఇంకా అన్నిటికీ కూడా ఈ జ్ఞానమే ఆధారం. ఈ జ్ఞానానికి ధనమే ఆధారం. జ్ఞానమే కారణం అని తెలుసుకుంటారో వాళ్ళే పూర్తి ఎన్‌లైటన్‌మెంట్ మాస్టర్స్ అని చెప్పి చెప్తున్నారన్నమాట. ధ్యానం గురించి, మెడిటేషన్ గురించి తెలియని వారు ఎప్పుడు ఎన్‌లైటన్ కాలేరు అని చెప్తున్నారు. గచ్చామి తెలుసుకున్నప్పుడే ఈ ధ్యానాన్ని సరైన ఎన్‌లైటన్‌మెంట్ అవుతాము. అట్లా తెలుసుకొని వాళ్ళు ఎప్పుడు ఎన్‌లైటన్‌మెంట్ దరిదాపుల్లో కూడా వాళ్ళు ఉండలేరు. అంటే ఈ పరిపూర్ణ మానసిక వికాసానికి దగ్గరగా ఎప్పుడు వాళ్ళు రాలేరు అని చెప్పి చెప్తున్నారన్నమాట. ధ్యానం సరళమి. ఈ ద్వారానే మనకి అని చెప్పి మనకి వెంటనే ఆ మార్గంలో వచ్చినప్పుడే మనం ఈ పరిపూర్ణ మానసిక వికాసానికి దగ్గరవుతాము అని చెప్పి చెప్తున్నారనమాట. మనం మన చుట్టూ అనేక పరిస్థితులు చూస్తూ ఉంటాము. ఆ పరిస్థితులు అది కూడా మన అజ్ఞాన నిదర్శనం అవుద్ది తప్ప ఎన్‌లైటన్‌మెంట్ కి నిదర్శనం అవ్వదు. ఏ పరిస్థితులైనా కూడా ఏదో ఒక ప్రత్యేక కారణం తప్పకుండా ఉంటది. అందుకే ఆ పరిస్థితులు అలా ఉన్నాయని తెలుసుకుని తప్ప అయ్యో ఏంటి ఇలా ఉంది అని చెప్పి ఎన్‌లైటన్‌మెంట్ అవ్వదు అన్నమాట. అంతేగాని అది కూడా ఆశ్చర్యకరమైనది ఉండకూడదు. అది కాకతాళీయం ఆ పరిస్థితి అంతే అలాగే ఉంటది. ఆ పరిస్థితి కారణం ఏంటి అని వెతికి తెలుసుకోవడం తప్ప ఆశ్చర్యపోతూ అక్కడే ఉంటే ఎన్‌లైటన్‌మెంట్ కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. అట్లాగే ఏ పని చేయడానికి తొందరపడకూడదు. తొందరపడితే కూడా అది ఎన్‌లైట్‌మెంట్ అవ్వదు. దేనికి తొందర? ఎందుకు తొందరపడాలి? ఎక్కడికి మనం ఈ ప్రపంచం వెళ్ళిపోదు కదా! వెళ్ళిపోదు, మనము వెళ్ళిపోం. కాబట్టి ఆ చేసే పనిని నిదానంగా ఆలోచించి చేయడమే నిజమైన ఎన్‌లైట్‌మెంట్ అని చెప్పి చెప్తున్నారనమాట. అంతేకాకుండా ఒక్క క్షణం కూడా వృధా చేయొద్దు అని చెప్తున్నారు. మనం ఊసిపోక కబుర్లు చెప్పుకుంటూను, లేదంటే ఏవో పనికిరాని సినిమాలు చూసుకుంటూనో, పనికిరాని సీరియల్స్ ఈ రోజుల్లో 100 ఛానెల్స్‌లో 100 సీరియల్స్ రోజు ఎన్ని సీరియల్స్ వస్తున్నాయో లెక్కలేదన్నమాట. ఆ సీరియల్స్‌లో పనికిమాలిన సీరియల్స్ చూస్తూనో కాలాన్ని వృధా చేసుకున్న వాళ్ళు కూడా ఎన్‌లైటన్‌మెంట్‌కి దగ్గర కాలేరు అని చెప్పి చెప్తున్నారనమాట. ఏం చెయ్యాలి? మనకున్న సమయాన్ని ఏ విధంగా గడపాలి? ఏ విధంగా మనం సజ్జన సాంగత్యం చేసుకోవాలి? ఎంతసేపు ధ్యానం చేయాలి? ఎంతసేపు మనం స్వాధ్యాయం చేసుకోవాలి? ఇట్లాంటియన్నీ కూడా ఎలా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి? ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మార్గాలేంటి? అయితే మనకు జ్ఞానం వస్తది. ఇట్లాంటియన్నీ ఆలోచించుకుంటూ వాటిని పాటిస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండడమే నిజమైన ఎన్‌లైటన్‌మెంట్ అని చెప్పి ఇట్లా టైంని వృధా చేసుకోకుండా మనం ప్రతి క్షణాన్ని ఉపయోగించడమైన ఎన్‌లైటన్‌మెంట్ అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే ఎన్నో కళలు, ఎన్నో పనులు, ఎన్నో విద్యలు నేర్చుకుంటూ మనం అమూల్యమైన సమయాన్ని
చక్కగా ఉపయోగించుకోవడమే నిజమైన ఎన్లైటన్మెంట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇట్లా మనం ఎన్లైటన్మెంట్ గురించి చెప్పుకోవాలి అంటే చాలా చెప్పుకోవచ్చు, కానీ ఎప్పుడూ కూడా ఎన్లైటన్మెంట్ అంటే ఒక వెలుగు ఉండడమే ఎన్లైటన్మెంట్ అన్నమాట. ఆ వెలుగు అనేది లేకపోతే జీవితాలు చీకటిగానే ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎంత మానవ జీవితంలో ఎంత ఎత్తుకి ఎదగాలన్నా కూడా అంత ఎత్తుకి మనం ఎదగొచ్చు. ఎంత దిగజారిపోవాలంటే అంతగా దిగవచ్చు. ఎత్తుకి ఎదిగినప్పుడు అది ఎంటర్టైన్మెంట్ అవుతుంది తప్ప దిగజారిపోతే అది చీకటి బ్రతుకే అవుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా మీరు శాస్త్రీయ దృక్పథాన్ని కూడా అవలంబించి మౌలిక సత్యాలని మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మీరు ఎన్లైటన్మెంట్ పొందినట్టు. అంతే తప్ప శాస్త్రీయ దృక్పథాన్ని అవలంబిస్తూ ఆ సైంటిఫిక్ మెథడ్స్ ని అవలంబిస్తూ కూడా మనం ధ్యానం చేసుకుంటూ నిరంతరం మన సమయాన్ని చక్కగా గడిపితే మనం ఎన్లైటన్మెంట్ కి దగ్గర అవుతున్నట్లుగా. లేకపోతే ఎంత ఎత్తుకి ఎగదవచ్చు, ఎంత ఎత్తుకి దిగజారిపోవచ్చు అన్నదానికి ఉదాహరణ ఒక హిట్లర్ ని తీసుకున్నారు. హిట్లర్ ని తీసుకుంటే ఆయన ఎంత జీవితాన్ని ఏం చేశాడు? ఆయన జీవితంతో పాటు ప్రపంచానికే ఒక నియంత కింద మారి అనేక ఉపద్రవాలు సృష్టించాడు కాబట్టి అతన్ని మనం ఉదాహరణ కింద చెప్తున్నారు అనమాట. ధ్యానం చేయకపోతే మనం హిట్లర్లుగా మారిపోతామని చెప్పి జగబాకడానికి ఉదాహరణగా బుద్ధుడిని తీసుకున్నారనమాట. అంటే బుద్ధుడిగా అవుతావా హిట్లర్ అవుతావా అన్నది నీ చేతిలోనే ఉంది. బుద్ధుడిగా అయితే ఎన్లైటన్మెంట్, హిట్లర్ గా అయితే నియంత దిగజారిపోవడం అనమాట. చీకటి బ్రతుకు, ఇది వెలుగు బ్రతుకు అని చెప్పి చెప్తున్నారనమాట. కాబట్టి మన ఈ పిఎస్ఎస్ఎం యొక్క ఏకైక ధ్యేయం ఏంటంటే మానవాళి సమస్తాన్ని కూడా ఎన్లైట్మెంట్ వైపుకి మరల్చడమే. కాబట్టి అందరం కూడా మనం ఆ పిఎస్ఎస్ఎం లో ఉన్న వాళ్ళందరం కూడా ఆ ఎన్లైట్మెంట్ కి ఎన్ని మార్గాలు ఉన్నాయో వాటిని అన్వేషించుకుంటూ పూర్తిని ఎన్లైట్మెంట్ ని సాధించడమే మన ఒక ధ్యేయం కింద ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట. చూడండి, ప్రహ్లాదుడు 4 ఏళ్ల వయసులోనే ఎన్లైటన్మెంట్ పొందాడు. ధ్రువుడు 8 ఏళ్లకే ధ్రువతారగా వెలిగి నక్షత్ర మండలంలో కూర్చున్నాడు అనమాట. ఇట్లాగా 14 ఏళ్లకే వివేకానందుడు ఈ ఎన్లైట్మెంట్ కోసం చాలా ప్రయత్నాలు చేశాడు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకా రమణ మహర్షి అయితే ఈ ఎన్లైట్మెంట్ కోసం సర్వస్వాన్ని త్యజించేశారు అని చెప్పి చెప్తున్నారనమాట. కాబట్టి ఎన్లైట్మెంట్ అనేది ఏ వయసులో ఎప్పుడు వింటారో అప్పుడే ఆ వయసులోనే చేపట్టాలి దాన్ని. అంతేగాని నాకు ఇంకా చాలా వయసు ఉంది, నేను చాలా చిన్నాడిని, నేను ఎప్పుడో నేర్చుకుంటాను ఇంకా ముందు ముందు అని అనుకోకూడదు. నాకు ఇప్పుడు అవసరం లేదు అనుకుంటే అది చాలా పోగొట్టుకున్నట్లు అవుతాము అని చెప్పి చెప్తున్నారనమాట. ఆలస్యం అమృతం విషయం అని చెప్పారు కదా మన పెద్దలు. కాబట్టి ఎప్పుడైతే మనకి ఆ అవకాశం దొరికిందో అప్పుడే దాన్ని అందిపుచ్చుకుని పూర్తి ఎన్లైటన్మెంట్ కి మనం ప్రయత్నం చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారనమాట. మేడం, ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.